చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 3 నుండి 11 వచనాలు చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యం వినిచి ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపల పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడ, ఘనుడాని ఘననామమున కొందనాలు తండ్రి. ఈ దినం నీ వాక్యంలో నుండి మా అందరితో మాట్లాడనైనావు తండ్రి. నీకు అనేక వందనాలు. శ్రేష్టమైన నీ మాటలు వినుటకు, జీవమైన నీ మాటలు వినుటకు నీవు మాకు కృపను అనుగ్రహించావు. నీకు వందనాలు. ఈ దినము నీవు మాకు అనుగ్రహించి నీ గొప్ప భాగ్యము దేవా వర్ణించలేనిది ప్రభా. నీకు వందనాలు. దీని విలువ ఎరిగిన వారమే నీ వాక్యం అనే ఈ సొత్తును జాగ్రత్తగా మా హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్యము ద్వారా మేము మేలు పొందగల ధన్యత దయచేయమని వాక్యమై దిగొచ్చిన యేసు నామం నడుకొనిచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పేతురు ప్రభు యొక్క శిష్యుల్లో ప్రధానుడు, ముఖ్యుడు. ఈ పేతురుకి ప్రభు యొక్క ఆహ్వానము చాలా విచిత్రంగా ఉండడం మనం చూస్తాం. ప్రభు గొప్ప గురువే, కానీ ఆయన శిష్యులను ఆయనే ఎన్నుకున్నాడు. శిష్యులు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు, కానీ ఆయనే శిష్యులను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన శిష్యుల్ని ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. కొందరిని పిలిచాడు, కొందరు వస్తానన్నా వద్దన్నాడు. ఆయన శిష్యుల్ని ప్రత్యేకించి ఆయన్ని పిలవడం మనం చూస్తాం. ఆ పిలిచిన శిష్యులు కూడా సామాన్యులు. వారందరూ కూడా చదువు లేని వారు, పామరులైన వారు, కానీ ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. అలాంటి శిష్యుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి శిష్యులుగా ఆయన తయారు చేశాడు. ఈరోజు ఒక గొప్ప ప్రభు యొక్క ప్రధాన శిష్యుడు పేతురు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతనికి ప్రభు కేఫా అని పేరు పెట్టాడు. ఈ బండ మీద సంఘాన్ని కడతానన్నాడు. ఆయన అన్నట్టుగానే ఈ పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టాడు ప్రభువే. కట్టినవాడు ప్రభువే. ఇదిగో నువ్వు పేతురువి, నీ మీద నేను సంఘం
కడతానన్నాడు, ఈ బండ మీద సంఘం కడతానన్నాడు. మనం ఎప్పుడైనా ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎక్కడైనా సంఘము కట్టేవాడు ప్రభువే. బండలు మారచ్చు, బండలు మారచ్చు. ఒక్కొక్కరిని పునాదిగా వేసి దేవుడే నిర్మిస్తాడు. అనేక సంఘాలకి అనేక పునాదులు ఉండొచ్చు, కానీ కట్టువాడు మాత్రం ప్రభువే. కట్టేవాడు ఎవరు? ఏ సంఘమైనా ప్రభు కట్టకపోతే అది కట్టబడదు అనేది మనం గమనించాలి. గమనించండి, ఇక్కడ పేతురు అనే బండ మీద సంఘాన్ని నిర్మించాడు. మొదటి బండ ఇది. మొదటి ప్రసంగం పేతురుదే. మొదటి పంట కోసినవాడు పేతురే. గమనించండి, కాబట్టి ఈ బండను తయారు చేసింది ప్రభువే. మెత్తగా మట్టిలాగా ఉన్న ఈ పేతురు బండలాగా తీర్చిదిద్దబడ్డాడు. చక్కని విద్య నేర్పించాడు ఈ గురువు, యేసు ప్రభు అనబడిన గురువు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ విద్య అతడు ఎలా నేర్చుకున్నాడు మనం చూస్తే ఈరోజు పేతురు నేర్చుకున్న 5 పాఠాలు, పేతురు నేర్చుకున్న 5 పాఠాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ 5 పాఠాలు కూడా సముద్రం మీదే నేర్పడి. ఎక్కడ? సముద్రం మీద. సముద్రం ఒక క్లాస్ రూమ్ అనుకుంటే, గమనించండి, సముద్రం ఒక క్లాస్ రూము, నావ ఆయన బల్ల. ఆయన స్కూల్లో ఏముంటుంది? బల్ల ఉంటుంది. గమనించండి, సముద్రం ఆయన క్లాస్ రూము, బల్ల ఈ నావ అయితే, గురువు గారు యేసు ప్రభు. గురువు గారు ఎవరు? యేసు ప్రభు. స్టూడెంట్ ఎవరంటే పేతురు. ఎవరా స్టూడెంట్? పేతురు. కాబట్టి ఇతడు నేర్చుకున్న పాఠాలు సముద్రం మీదే 5 పాఠాలు నేర్పాడు. చూద్దాం ఈరోజు. మొదటిగా చదవబడిన వాక్యములు ఒక పాఠం నేర్పుతున్నాడు. ఇక్కడ యేసు ఒక అధికారిగా, పేతురు తాను పాపినని తెలుసుకున్నాడు. ఇక్కడ చదవబడిన వాక్యముల అతడు యేసును గురించి ఏం నేర్చుకున్నాడంటే, యేసు సామాన్యుడు కాదు, సామాన్య బోధకుడు కాదు, గొప్ప అధికారం కలిగినవాడు. చెప్పండి, ఏం కలిగినవాడు? గొప్ప అధికారం కలిగినవాడైనా తాను మాత్రం ఒక పాపిని. పాఠాలు 2 పాఠాలు ప్రతి చోట నేర్చుకున్నాడు. ఒకటి యేసును గురించి, 2 తన్ను గురించి. యేసు గురించి, 2 తన్ను గురించి. దేవుని బిడ్డలారా, గమనించండి, మొదటిగా పేతురుకి ప్రభు తారసపడింది ఇక్కడే. ఫస్ట్ ఎన్కౌంటర్ అని, మొదటిగా ప్రభుని కలుసుకోవడం. ఈ దోణి ప్రభు ప్రసంగిస్తున్నాడు, పేతురు ఒడ్డుకొచ్చాడు. ప్రభు ఆ దోణి దగ్గరికి జరిపి దాని మీద ఎక్కి బోధించడం మొదలుపెట్టాడు. అక్కడున్న వారికి, ఆయన బోధ వింటున్న వారికి ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఈ దోణి, నిలబడిన దోణి ఎవరిదంటే పేతురుది. స్టేజ్ లాగా వేసుకొని ఆ దోణి మీద నిలవబడి మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు తన నావ గనక అతడు కూడా కూర్చొని యేసు గురించి, యేసు చెప్పడం విన్నాడు, ఆయన బోధ విన్నాడు. ఈ పేతురు గమనించండి, ప్రభు మాట్లాడడం విన్నాడు. ఆయన బోధ అంతా విన్న తర్వాత ఆయన నావ దిగి వెళ్ళిపోతాడు అనుకున్నాడు, కానీ వెళ్ళిపోలేదు. పేతురుతో మొదటిగా సంభాషించడం మొదలుపెట్టాడు. ఏమని సంభాషిస్తున్నాడు అంటే, గమనించిన 3వ వచనంలో, ఆయన బోధించడు చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఆయన దోణి వాడుకున్నాడు కనుక అతడికి చక్కని ఉపకారం చేస్తున్నాడు. నువ్వు లోపలికి నడిపి వలలు వేయమన్నాడు. అతడు చెప్తున్నాడు, ప్రభువా, రాత్రంతా కష్టపడ్డాము కానీ ఒక్క చేప కూడా పడలేదు. చెప్తున్నాడు, చూడండి, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతున్న ఆయనతో చెప్పాను.
దేవుని బిడ్డలారా, యేసు బోధ విన్నాడు గనుక ఆయన మీద విశ్వాసం కలిగింది. మామూలుగా ఆయన బోధ వినకపోతే వలలు వేయకపోనేమో, నమ్మకపోనేమో. కానీ ఆయన బోధ విన్న తర్వాత అతనికి ఏం పుట్టిందంటే ప్రభు మీద నమ్మకం కలిగింది. గమనించండి, రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, అయినా నీ మాట చొప్పున వలలు వేద్దామని అంటున్నాడు. ఎవరి మాట చొప్పున? గమనించండి, యేసు బోధ అతనిలో విధేయత నేర్పించింది, విశ్వాసం నేర్పించింది అతనికి. నీ మాట చొప్పున చేస్తామంటున్నాడు. ఆ మాట విన్నాడు, ఆయన బోధ అతనిలో గొప్ప మార్పు తెచ్చింది. ఈరోజు దేవుని బోధ వినాలి. వింటే ఏంటి లాభం అనుకుంటే, నీలో విశ్వాసం కలిగించాలన్నా ఆయన బోధ కావాలి, విధేయత పుట్టించాలన్నా ఆయన బోధ కావాలి. కాబట్టి వినుట ద్వారా విశ్వాసం. యేసు బోధ విన్నాడు కనుక ఇతనికి ఏం కలిగింది? విశ్వాసం. బోధ బాగా విను, ఎంత వింటే అంత ధన్యత, ఎంత వింటే అంత విశ్వాసం. దేవుని బిడ్డలారా, విన్న బోధన బట్టి విశ్వాసం అనేది వస్తుంది. చూడండి, పెరుగు చాలామంది చిలికి ఏం చేస్తారు? వెన్న చేస్తారు కదా. ఎంత పెరుగు ఉంటే అంత వెన్న చేయదు కదా. నీ బోధ ఎంత ఉంటే దానికి తగ్గ విశ్వాసం కూడా అలాంటిదే. నీ బోధ బాగా నీ హృదయంలో తిరుగుతూ ఉంటే, దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉంటే, చిలకడం అంటే అదనమాట, ధ్యానిస్తూ ఉంటే నీలో ఏం కలుగుతుందంటే విశ్వాసం పుడుతుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, విశ్వాసం అనేది ఆయన బోధ ద్వారా, వినుట ద్వారా విశ్వాసము నీలో గొప్ప మార్పు తెస్తుంది, నిన్ను ఉంచుతుంది, సరిచేస్తుంది ఆయన బోధ. కాబట్టి విశ్వాసము, క్రీస్తు విశ్వాసిగా మనం పేరు పొందుతున్నాం. విశ్వాస సమృద్ధి గలవారం అవ్వాలి, విశ్వాస ధనాన్ని సంపాదించాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, విశ్వాసం అనేది మొక్క లాంటిది. మొక్కను జాగ్రత్తగా పెంచాలి. నీరు, ఎరువు ఇలాంటివన్నీ వేస్తే ఏమవుద్ది? ఆ మొక్క పెరుగుద్ది. వాక్యం అనే నీరు పోస్తూ ఉండాలి నీ విశ్వాసం ఎదగాలంటే. దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఎరువు వేస్తూ ఉండాలి. నువ్వు ఎదగాలి, నీ విశ్వాసం ఎదగాలి, అది ఫలాలు ఫలించాలి, నీకు నీడనివ్వాలి, నువ్వు దాని నీడను నువ్వు సేద తీరాలి, దాని ఫలాల వలన నువ్వు సంతృప్తి చెందాలి అంటే నువ్వు జాగ్రత్తగా పెంచాలి కూడా. దేన్ని? విశ్వాసం అనే మొక్కని జాగ్రత్తగా పెంచాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం నీకు బాగా, నీ విశ్వాసం అనే మొక్కను బాగా వృద్ధి చేస్తుంది. నువ్వు విశ్వాసివి, దేవుని సంఘములో నాటబడిన మొక్కవి, విశ్వాస మొక్కవి. నువ్వు పెరగాలి, నువ్వు పెరిగి ఫలాలు ఫలించాలి అంటే దానికి కావలసిన పరిచర్య నువ్వు చేయాలి. ఆ మొక్కకు కావలసినవన్నీ ఇవ్వాలి, బోధ ఇవ్వాలి, ప్రార్థన ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆ మొక్క ఎదగడానికి ఉపయోగపడతాయి. దేవుని సంగమం గమనించండి, ఇతడు విన్నాడు శ్రద్ధగా, వినడం ద్వారా అద్భుతం చూశాడు. దేవుని బిడ్డలారా, వాక్యం వినడం ద్వారా నీకు మేలు. కాబట్టి స్వస్థ ప్రార్థన అంటే ఆఖరి నుంచి వెళ్ళిపోవడం కాదు. దేవుని బోధ బాగా వినాలి, ప్రార్థనలు బాగా వినాలి, మొదటి నుంచి ఉండాలి నీ జీవితంలో మేలు జరగాలంటే. దేవుని సంగమా, కాబట్టి విశ్వాసం లేకుండా నీకు కానీ దేవుని అద్భుతం ఏది అందదు. దేవుని మీద నమ్మిక కుదరాలి అంటే ఆయన మాటలు వినాలి. ఇప్పుడు అతడు అంటున్నాడు, నీ మాట చొప్పున వేస్తాం, మా ప్రయాస అయిపోయింది, కానీ నీ మాటలో ఏదో మహత్తుంది. విన్నాడు కదా, ఆ బోధ విన్నాడు కాబట్టి ఆయన వాక్కులో ఉన్న మహాత్మ్యము గ్రహించి నీ మాట చొప్పున వేస్తామన్నాడు. వేశాడు, ఫలాలు వచ్చినాయి, అద్భుతాల ఫలాలు. నీ జీవితంలో అద్భుతాల ఫలాలు కోసుకోవాలంటే నువ్వు ముందు బోధ వినాలి శ్రద్ధగా. నువ్వు వినుట ద్వారా విశ్వాసము ద్వారా అద్భుతం, విశ్వాసము ద్వారా అద్భుతం.
కాబట్టి గమనించండి, 2 దోణెలు నిండిపోయినాయట, పిగిలిపోయేంత చేపలు పడ్డాయి. ఎవరి మాట చెప్పున చేస్తే? యేసు మాట చెప్పున చేస్తే. ఎప్పుడైతే ఆ రాశి చూశాడో, ఆ అద్భుతం చూశాడో, వెంటనే ప్రభు మోకాళ్ళ ముందు అతడు మోకరించి, ఆయన కాళ్ళ ముందు మోకరించి, ప్రభువా నేను పాపిని, నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటున్నాడు. ఏంటట? 8వ వచనం చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్మో, నేను పాపాత్ముడని చెప్పిన. ఈ సముద్రం మీద పేతురు నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? యేసు సామాన్యుడు కాదు, గొప్ప అధికారం కలిగిన వాడు. గొప్ప అధికారం కలిగిన వాడు. అద్భుతం చూసిన తర్వాత ఆయన మాట తన 2 దోణెలు నింపేటంత, తన వలలు పిగిలిపోయేటంత అద్భుతం చేసిన తర్వాత ఆయన మాటకు గొప్ప అధికారం ఉందని గ్రహించుకున్నాడు, నేర్చుకున్నాడు. ఇక్కడ మొదటి పాఠం ఏం నేర్చుకున్నాడు? యేసు సామాన్యుడు కాదు, ఇతర మనుషుల వంటి వాడు కాదు. ఆయన మాటకు గొప్ప శక్తి ఉంది, ఆయన మాటకు గొప్ప అధికారం ఉందని నేర్చుకున్నాడు. అంతేకాదు, తాను గొప్ప పాపినని నేర్చుకున్నాడు. ఎవరు? దేవుని బిడ్డలారా, తాను గొప్ప పాపినని నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన అద్భుతం ఆయనను అధికారిగా గుర్తించేటట్టు చేస్తే యేసు ఎదుట తన జీవితం ఎలాగుందంటే పాపిగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? నువ్వు పాపివని నువ్వు గుర్తించుకోవాలి అంటే, నువ్వెవరివో నీకు తెలియాలి అంటే యేసు ముందు నిలబడాల్సిందే. యేసు ముందు నిలబడితేనే నువ్వు పాపివని తెలుస్తుంది. మనుషులతో పోల్చుకుంటే నువ్వు పరిశుద్ధుడిలా కనబడతావు. అలా కనబడతా? అడిగండి, నేను చాలా బెటర్, నేను ఆడికిలా లేను, వీడికిలా లేను అంటావు. దేవుని బిడ్డలారా, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను సుంకరి వలనైనను లేను అంటున్నాడు. ఎవరితో పోల్చుకుంటున్నాడు? ఈ సుంకరితో పోల్చుకుంటే తాను పరిశుద్ధుడిగానే ఉన్నాడు. కానీ సుంకరి ప్రభు ముందు నిలబడినప్పుడు పాపినైన నన్ను కరుణించన్నాడు. నువ్వు యేసుని చూస్తే నువ్వు గొప్ప పాపి అనేది నీకు గుర్తొస్తుంది. మనుషులతో పోల్చుకోకు, మనుషులతో పోల్చుకోకు. ఎందుకంటే వారి దోషములు చూడగానే వారికంటే నువ్వు చాలా పరిశుద్ధుడు అనిపిస్తుంది, నిన్ను భ్రమపరుస్తుంది అది. కానీ యేసు ముందు నిలబడాలి. నువ్వు ఇతడు యేసు ముందు నిలబడిన తర్వాత అర్థమైంది తాను గొప్ప పాపినని. ఈ పాఠం నేర్చుకున్నాడు. యేసు ముందుకు రాగానే మనం కూడా తెలుసుకోవాలి, మనం గొప్ప పాపులం, ఆయన గొప్ప పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు గొప్ప పాపివి. గొప్ప దేవుని బిడ్డలారా, యేసు ఎలాంటి వాడు తెలుసా? గీటురాయి లాంటి వాడు. ఎలాంటి వాడు? గీటురాయి, టచ్ స్టోన్ అంటారు. మీ బంగారం అసలుదో నకిలీదో దేని బట్టి తెలుస్తుంది? దేని మీద గీస్తాడు స్వర్ణకారుడు? గీటురాయి మీద గీసి ఇది మంచి బంగారం, ఇది సొత్తు బంగారం, ఇది చెత్త బంగారం దేని బట్టి తెలుస్తాడు? చెప్పాలి. ఇప్పుడు అన్నీ మోసం చేస్తున్నాయి మనం, ఏది బంగారం తెలియట్లే కదా. కానీ ఆ గీటురాయి చెప్తుంది నువ్వు పాపివో, ఎంత గొప్ప పాపివో, నీ పాపపు స్థాయి ఏంటో కూడా యేసు దగ్గరే తేలుతుంది. బంగారంలో కూడా క్వాలిటీలు ఉంటాయి కదా. ఇది స్వచ్ఛ బంగారం, ఇది 22 క్యారెట్ల బంగారం, ఇది ఇంకా తక్కువ క్వాలిటీలు డిసైడ్ అవుతాయి లేవా? గమనించండి. అలాగే నువ్వు ఎంత గొప్ప పాపివి అనేది యేసు ముందు నిలబడితే తెలుస్తుంది. ఆయన ముందు నువ్వు నిలబడి చూస్తూ ఉండు. ఆయన్ను చూస్తూ ఉంటే నీ పాపపు స్థితి స్పష్టంగా నీ కంటికి కనబడుతుంది. అందుకనే పాపినైనా నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నాడు. ప్రభు రావాలి, ఎప్పుడైనా ప్రభు ముందే నిలబడాలి. జక్కయ్య ప్రభు ముందు నిలబడ్డాడు. ఇంటికి తీసుకువెళ్ళి ప్రభు ముందు నిలబడిన తర్వాత అర్థమైంది తాను ఎంత పాపినో, తాను ఎంత అన్యాయం చేశాడో, తాను ఏం చేస్తే తను తప్పు దిద్దుకోగలడో. ఎవరిని చూసి నేర్చుకున్నాడు? ఎవరిని చూసి తను పాపినని గుర్తించాడు? యేసుని చూసే
దేవుని బిడ్డలారా, మనుషులను చూస్తే పాపిగా నువ్వు అనిపించవు. గమనించండి, యేసుని చూడాలి. అని చూడాలి. మొదటి పాఠం, యేసు అధికారిగా తాను పాపిగా గుర్తించాడు. సముద్రం మీద మొదటి పాఠం. రెండోదిగా చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 17:24. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెక్కులు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడి అరశెక్కులు చెల్లింపడా అని అడుగగా, చెల్లించున నేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరము చేయకుండానట్లు నువ్వు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. గమనించండి, ఇది రెండో అనుభవం. ఇది కూడా సముద్రం మీద నేర్పిన పాఠమే. ఎక్కడ? ప్రభు దగ్గరికి పన్ను వసూలు చేసేవారు వచ్చారట. అరశెక్కులు పన్ను ఒక్కొక్కరికి. మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగితే కడతాడు అని చెప్పేసాడు ఈయన. ఎవరా? పేతురు. లోపలికి వెళ్ళి ప్రభుని అడిగే ముందు ఆయన చెప్తున్నాడు, భూరాజులు పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? ఎవరి దగ్గర వసూలు చేస్తారు? అన్యుల దగ్గర, కుమారుల దగ్గర? ఎవరి దగ్గర? అన్యుల దగ్గర, కుమారుల దగ్గర. అంటే అన్యుల దగ్గరే. అయితే కుమారుడు స్వతంత్రుడు, అసలు భూమి ఆయనది, ఆయన పన్ను కట్టాలా? చెప్పాలి. మీ ఇంటికి మీరు అద్దె కడతారా? అద్దుకున్నవాడు కడతాడా? చెప్పాలి. ఓనర్లు కడతారా? యేసుది. ఈ సృష్టి అంతా ఎవరిది? ఆయనది. ఆయన పన్ను కట్టాలా? ఆయన అడుగుతున్నాడు అదే. కుమారులు స్వతంత్రులే, అయినా వారికి అభ్యంతరకరముగా ఉండకుండా నువ్వు వెళ్ళి ఏం చేయమంటున్నాడే? వెళ్ళి గాలం వేయి. గాలం వేసి సముద్రంలో గాలం వేసిన తర్వాత నీకు వచ్చే మొదటి చేప నోట్లో షెకెలు ఉంటుంది, నీకు సగం నాకు సగం కట్టు అన్నాడు. దేవుని వాక్యం వింటూ నువ్వు అనలేరా? రెండో పాఠం నేర్పుతున్నాడు పేతురికి. పేతురు, ఈ సముద్రం అనే ఈ పాఠశాలలో, ఈ తరగతి గదిలో ఇంకో పాఠం నేర్పుతున్నాడు యేసు పేతురికి. ఏమిటంటే, యేసు సమస్తము సమకూర్చువాడు. సమస్తము సమకూర్చువాడు. యేసుకు మాత్రమే కాదు, పన్ను ఎవరికి కూడా కట్టాడు? పేతురుకు కూడా కట్టాడు. అతడి పన్ను కూడా ప్రభు కట్టాడు. నీకు సమకూర్చువాడు ఎవరండి? యేసే. నీ అవసరాలన్నీ తీర్చేవాడు యేసే. యేసు అవసరము తీర్చేవాడిగా, తాను అవసరము కలిగిన వాడిగా గుర్తించాడు. పాఠం నేర్చుకున్నాడు. ఇక్కడ మనందరికీ ఏముంది? అవసరత ఉంది. ఏముంది? అవసరత ఉంది, లోటు ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, మనందరికీ లోటు ఉంది, మన అక్కర్లు ఉన్నాయి. ఈ అక్కర్లు ఎవరి ద్వారా తీరుతాయి? ఎవరు సమకూరుస్తారు? ఎవరు నింపుతారు? నీ లోటు ఎవరు తీర్చగలరు? యేసు మాత్రమే. ఎవరు? ఆయన నీకు సమకూరుస్తాడు. దేవుని బిడ్డలారా, నీకు అన్ని సమకూర్చువాడు యెహోవా ఈరే. మోరియా కొండ మీద గమనించండి, కొమ్ములు తిరిగిన పొట్టేలు దొరికిన తర్వాత అబ్రహాము చెప్పాడు, దేవునికి పెట్టిన పేరు ఇది, యెహోవా ఈరే. యెహోవాయే సమకూర్చువాడు, ప్రొవైడర్. అన్నీ సమకూరుస్తాడు. నీ అవసరాలన్నీ ఆయన ద్వారానే తీరుతాయి. నీ లోటు ఏదైనా ఆయనే తీరుస్తాడు. మోరియా కొండ మీద ఇది నేర్చుకున్నాడు. ఆ కుమారుడు అడిగాడు, గొర్రెపిల్ల ఏది? ఇప్పుడు గొర్రెపిల్లకు బదులుగా తన కుమారుని పడుకోబెట్టాడు. చంపబోతుంటే ఆపు చేశాడు. ఇప్పుడు అలాగ బలాగిపోయింది. వెంటనే ప్రభు చూపెడుతున్నాడు, ఇదిగో ఆ పొట్టేల్ని బలర్పించమన్నాడు. దేవుడే సమకూరుస్తాడు.
దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడిని బలర్పిస్తే నీ కుటుంబాన్ని రక్షిస్తావేమో, నా కుమారుడినే సమకూరుస్తానంటున్నాడు. ఎవరు సమకూర్చారు? నీకు నాకు ఉన్న లోటు రక్షణ ఎవరు తీర్చగలరు? ఎవరు ఇవ్వగలరు? ఎవరు సమకూర్చారు ఈ గొర్రె పిల్లను? దేవుడే. ఎవరు సమకూర్చారు? దేవుడే సమకూర్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. నువ్వు నశింపక నిత్య జీవం పొందడానికి, నీ లోటు తీర్చడానికి తన కుమారుని సమకూర్చిన వాడెవరు? దేవుడే. నీకు సమకూర్చువాడు. ఇక్కడ యేసు సమకూర్చాడు. ఇతనికున్న పన్ను యేసు సమకూర్చాడు. అద్భుత రీతిగా గమనించిన, నీటిలో నుండి, చేప నోటిలో నుండి షేకులు. చేప నోటిలో షేకులు ఉంటుందా? చెప్పాలా? షేకులు ఉంటుందా? కానీ ఎక్కడ దొరికిందట? చేప నోట్లో. ఇప్పటికీ గాలలై సముద్రానికి వెళ్తే మనందరికీ చేపలు పెడతారు అక్కడ. గమనించండి, ఆ చేప సమకూరుస్తూ ఉంటారు. ఈ చేప నోట్లోనే షేకులు దొరికిందని పెడుతూ ఉంటారు. ఆ వంకన మనోళ్ళందరూ చేపలు తినేస్తున్నారు, కానీ సహజంగా ఆ చేప ఏం తీసుకొచ్చింది? షేకులు తెచ్చింది. దేవుని బిడ్డలారా, రెండో పాఠం నేర్చుకున్నాడు. నాకు లోటు ఉంది, నాకు ఎప్పుడు లోటు ఉంటుంది. ఆ లోటు యేసు ద్వారా మాత్రమే తీరుతుంది. ఎవరి ద్వారా తీరుతుంది? దేవుని బిడ్డలారా, నువ్వు ఇది గ్రహించాలి. మనకు మనం పరిపూర్ణం కాదు, మనకు మనం అన్నీ సమకూర్చుకోలేం. మనకు ఎప్పుడు లోటు ఉంటుంది. లోటు అనేది లేకపోతే దేవుని అవసరత లేకుండా పోతుంది. నీకు దేవుని మీద ఆధారపడేటట్టు చేయడానికే దేవుడు ఏం పెడతాడు? లోటు పెడతాడు. లేకపోతే దేవునితో నిమిత్తం లేకుండానే బ్రతికేయగలను అనుకుంటావు నువ్వు. కాబట్టి మనందరికీ ఏదో లోటు ఉంటుంది. ఒకడికి డబ్బు లోటు అయితే ఇంకోటికి ఆరోగ్యం లోటు. ఈ రెండు ఉంటే నెమ్మది ఉండదు. ఈ మూడు ఉంటే ఇంకోటి ఉండదు. ఏదో ఒక లోటు ఉంటుంది. లోటు తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎవరి దగ్గర మోకరిస్తే తీరుతుంది? మనుషుల దగ్గర కాదు, దేవుని ముందు మోకరిస్తే యేసు మాత్రమే నీ లోటు తీరుస్తాడు. నీ పాపము కొరకైన లోటైనా, నీ రక్షణ లోటైనా, పరలోకపు లోటైనా, నీకు ఎలాంటి ఆత్మీయ శరీర ఏ లోటైనా యేసు మాత్రమే తీర్చగలడు. ఇది రెండో పాఠం నేర్చుకున్నాడు. మూడోదిగా చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 8:23వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబెడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నామో, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. మూడో పాఠం, మళ్ళీ సముద్రం మీద వీరు ప్రయాణం చేస్తున్నారు. ప్రభు పడుకున్నారు, నిద్రపోతున్నాడు. సముద్రం మీద తుఫాను లేచింది, అలల చేత కప్పబడుతుందట. ఇక వారు బ్రతుకుతామని ఆశ చచ్చిపోయినప్పుడు ప్రభుని లేపుతున్నారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రభువా, మేము నశించిపోతున్నాము. ఇద్దరు ఒక నావ మీద ఉన్నారు కదా, గమనించండి. కానీ అయ్యగారు ఒక మాట అన్నారట, ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. నయ్యం, నువ్వు నశించిపోతున్నావు, నీకు చింత లేదా అనలేదా అన్నారు. నువ్వు నశించిపోతున్నా, నీకు చింత లేదా అనలేదులే అన్నారట. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, వారు చాలా భయపడిపోయారు. దేవుని బిడ్డలారా, ప్రభుని లేపగానే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆయన ఏం చేశాడట? గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. దేన్ని గద్దించాడట? గాలిని
సముద్రమును గద్దించాడు. ఆ అధికారం ఎవరికి ఉంది చెప్పాను? యేసుకు మాత్రమే ఉంది. ఆ అధికారం కలిగిన వాడు యేసు. ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే ఓ బోధకుడు తుఫాను వస్తుంది, గట్టి కేకలు వేసేస్తున్నాడు, ఆగు తుఫాను, నేను ఆజ్ఞాపిస్తున్నాను ఆగు అంటున్నాడు. అది ఆగట్లేదు పాపం, అది రేగిపోతానే ఉంది. ఆ అధికారం ఎవరికి ఉంది? యేసుకు మాత్రమే ఉంది. ఆయన గద్దింపగా ఏం అణిగిపోయిందట? గాలి సముద్రం అణిగిపోయింది. ఈ మూడో పాఠం నేర్చుకున్నాడు యేసు. వారిని సంరక్షించేవాడిగా, తాను భయపడేవాడిగా నేర్చుకున్నాడు. తను ఎవరు? చాలా భయస్తుడిని నేర్చుకున్నాడు. కొన్ని సమస్యలు వస్తే కానీ తెలియదు మన బలం ఏంటో కదా. కొంతమందిని చూసి అనుకుంటాం మంచి గంభీరంగా ఎంత బలంగా ఉన్నాడు. కొంతమంది చెప్తూ ఉంటారు అంత గంభీరంగా ఉంటాడండి, చిన్న జ్వరం అంతే తట్టుకోలేడండి, గడగడలాడిపోతాడండి. మనం కనిపించేంత ధైర్యవంతులం కాదు కదా, కనిపించే అంత దృఢంగా ఉండలేం. సమస్య వస్తే తెలుస్తుంది మన పరిస్థితి ఏంటో, నీ ఆత్మీయ స్థితి ఏంటో, నీ శరీర స్థితి ఏంటో. నువ్వు ఊహించుకున్నంత బలంగా లేవనేది అక్కడ తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, పేతురు చాలా గొప్పలు పోయేవాడు. ఎక్కువ ఈ స్వభావం ఉంది పేతురికి, అని ఎప్పుడు గొప్పలు చెప్పుకునేవాడు. కానీ తుఫాన్ రాగానే భయపడిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? భయపడిపోతున్నాడు. ప్రభువుని లేపేస్తున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లేపేస్తున్నారు, భయపడిపోతున్నారు. భయపెడుతుంది సమస్య నిన్ను. మనం చాలా పిరికివారం, పిరికి హృదయం ఇది. ఎలాంటి హృదయం? పిరికి హృదయం. భయపడిపోతుంది. చిన్న చిన్న ఒడిదుడుకులకి, చిన్న చిన్న గాలులకి, చిన్న చిన్న తుఫాన్లకి ఎగిరి పడిపోతుంది మన హృదయం. చాలా భయస్తులం మనమా. కానీ సంరక్షించేవాడు మాత్రమే యేసే. ఎవరు సంరక్షిస్తారు? గమనించండి, తుఫాన్ వచ్చింది, నడి సముద్రంలో నావుంది. తుఫాన్ వచ్చి గాలంతా, గాలి చేత అలలు రేపబడి ముంచెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ మనుష్యుడు ఏ సహాయం చేయగలడు? ఏ సహాయం చేయగలడు? ఎవడు రక్షించగలడు? ఎవడైనా తుఫాన్ని ఆజ్ఞాపించగలడా? ఎవడైనా సముద్రాన్ని గద్దించగలడా? కానీ యేసు గద్దించగలడు. నీ జీవితంలో ఎవడు ఇది చేయలేడు. నీ భయాలు ఎవడు పోగొట్టుకోలేడు. ఎవడు నీ భయాలు ఆపు చేయలేడు. యేసు చేయగలడు. నీ తుఫాను అదుపు చేయగలడు. నీ పరిస్థితి ఒక్కసారి సద్దుమణపగలడు. ఒక్కసారి ఆ గాలులు ఆపు చేయగలడు. నీ భయానికి కారణమైన పరిస్థితులన్నీ కూడా ఒక్క క్షణంలో చక్కదిద్దగలడు. నిన్ను సంరక్షిస్తాడు. నువ్వు భయపడిపోతున్నావా? తన రెక్కల నీడ నిన్ను కప్పుతాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కాయినట్టు భయపడిపోతున్న పిల్లలకి తన రెక్క చాచి కాపాడినట్టు ప్రభు సంరక్షిస్తాడు. ఈ పాఠం నేర్చుకున్నాడు. ప్రభు ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు. అయ్యగారు చక్కని కీర్తన రాశారు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబిల్ నందున నయమగు వాగ్దానములు కలవు. భయపడకుడనెడి పలుకులు 365 కలవు ఏడాది పొడుగున. భయపడకుడే అనే మాట 365 సార్లు ఉందంట బైబిల్లో. సంవత్సరంలో ఎన్ని రోజులు? సంవత్సరం పొడుగున ఈ భయపడరాదనే పదం రోజుకొకసారి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు భయపడరాదు. నయమగు వాగ్దానాలు ఎందులో ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి. దేవుని సంగమం కాబట్టి ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఆయన నీ సంరక్షకుడు. నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. మనం చాలా పిరికివారము. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా పిరికివారం. పిరికివారమైన మన పని ఏమిటంటే ఆపద రాగానే తల్లి రెక్కల క్రిందకి వెళ్ళిపోవడమే మన పని. ఎక్కడికి వెళ్ళిపోవాలా? పిరికివారు ఏం చేయాలా? తల్లి దగ్గరికి వెళ్ళిపోవడం. మనమేమి అండలేని వారము కాము. రెక్కల క్రిందకి ఎలాగెళ్తాం? నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళడమే ఆయన రెక్కల క్రిందకి వెళ్ళిపోవడం. దేని మీదకి వెళ్ళడం? నీకు ఆపద అనిపించినప్పుడల్లా
నీకు భయం అనిపించినప్పుడల్లా దేని మీదకి వెళ్ళిపో? మోకాళ్ళ మీదకి వెళ్ళిపో. అంతే. నీ మోకాళ్ళ మీద ఉంటే నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నట్టే. దేవుని బిడ్డలను గమనించాను. కాబట్టి భయము, తను చాలా పిరికివాడినని నేర్చుకున్నాడు. రెండోది, ప్రభు తనను సంరక్షిస్తాడని నేర్చుకున్నాడు. ఎన్ని పాఠాలు చెప్పుకున్నా? 3. మొదటి పాఠం, యేసును ఒక అధికారిగా, అధికారం కలిగిన వాడిగా, తాను గొప్ప పాపినని నేర్చుకున్నాడు. రెండోది, సముద్రం మీద తాను అవసరత కలిగిన వాడిగా, యేసు తన అవసరత తీర్చువాడుగా, తనకన్నీ సమకూర్చువాడుగా పాఠం నేర్చుకున్నాడు. మూడో పాఠము, తాను చాలా భయస్తుడని, యేసు సంరక్షిస్తాడని, ఎలాంటి ఆపద నుండైనా కాపాడగల సమర్థుడని నేర్చుకున్నాడు పేతురు. మూడోదిగా. నాలుగోదిగా చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములు పంపివేసి ప్రార్థన చేయడానికి ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పెను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటి ధోనిలో ఉన్న వారందరూ వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కిరి. 4వ పాఠం మళ్ళీ ఎక్కడ చెప్పాలి? సముద్రం మీదే. ఆయన గొప్ప అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిన తర్వాత వారిని నావ మీద వెళ్ళాలని వారిని బలవంతంగా పంపేసి ఆయన కొండ ఎక్కి ప్రార్థించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. గాలి తుఫాను ఎదురైంది ఆ నావకి. ఆ నావ దరి జారట్లేదు. ప్రవాహం వల్ల అక్కడే స్తంభించిపోయింది. అర్ధరాత్రి వారు తుఫానుతో పోరాడుతున్నారు. పొద్దున్న గమనించండి, ఆ 4వ జాము అంటే దాదాపు తెల్లవారు వరకు పోరాడుతూనే ఉన్నారు ఆ తుఫానుతో. వారిగా బ్రతుకుదామని నమ్మకం సడలిపోయినప్పుడు ప్రభు నీటి మీద నడుస్తూ వచ్చాడు. దేని మీద? నీటి మీద. వారు భూతం అని కేకలు వేశారు. దేవుని బిడ్డలు వీళ్ళు ఎప్పుడు భూతం చూడలేదు కానీ భూతాన్ని నమ్ముతున్నారు. యేసును చూశారు కానీ యేసుని నమ్మట్లే. అధికారం ఎవరికి ఉంది? యేసుకే ఉంది. నీటి మీద నడుస్తూ వచ్చాడు ఆయన. నేనే, భయపడకుడి అంటున్నాడు. నేనే, భయపడొద్దంటే భయం పోద్దు. నేనే, భయం స్థానంలోకి ఎవరు రావాలా? యేసు రావాలి. నేనే, నేను ఊరికినే భయపడొద్దు అండో, ఆయన ఉన్నాడు గనక భయపడద్దు అంటున్నాడు. వెంటనే పేతురు అంటున్నాడు, పేతురు ఇదిగో నీ యేసు నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడిచి రావడానికి సెలవివ్వ అన్నాడు. రమ్మన్నాడు. ఆయన ఏమీ నిరాశపరచలే. నువ్వు కూడా వస్తావా, నువ్వు అంతటి వాడువా అనలే, రా అన్నాడు. నీటి మీద నడుస్తున్నాడు. కొన్ని అడుగులు వేశాడు. అంతలో అతడు యేసుని చూడడం మాని గాలిని చూస్తున్నాడు. మునిగిపోసాగాడు. వెంటనే కేకలు ఇస్తున్నాడు. కేకలు వేసి నన్ను రక్షించమనగానే చేయి పట్టుకొని లేపాడు. మళ్ళీ నీటి మీద నిలబెట్టాడు. మళ్ళీ ఇద్దరు నీటి మీద నడుచుకుంటూ వచ్చారు. నావ ఎక్కారు. దేవుని బిడ్డలారా, ఈ 4వ పాఠం నేర్పుతున్నాడు. తన నమ్మిక ప్రభువే. తన నమ్మిక ప్రభువే. పేతురు తాను చాలా అపనమ్మికవాదినని తెలుసుకున్నాడు. నేను నమ్ముతాను కానీ నా నమ్మకం స్థిరం కాదు. నమ్ముతాడు కానీ నమ్మకం స్థిరం కాదు.
దేవుని బిడ్డలు గమనించండి, తాను నమ్మాడు. యేసు నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తానన్నాడు. కొన్ని అడుగులు వేయగానే మళ్ళీ మునిగిపోతున్నాడు. నమ్మిక స్థిరమైంది కాదు, ఆ నమ్మిక అస్థిరమైంది. కొంతసేపు నమ్మడం, కొంతసేపు నమ్మకపోవడం. నమ్మినప్పుడు నిలబడ్డాడు, నమ్మనప్పుడు మునిగిపోయాడు. మళ్ళీ ప్రభువాని కేకలు వేశాడు, ప్రభు వచ్చి పట్టుకున్నాడు. తను చాలా అపనమ్మిక కలిగిన వాడు. మనం నమ్మామనుకుంటాం, చాలాసార్లు నమ్మం. మన నమ్మిక కూడా ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉండదు. కొంతసేపు నమ్ముతాం, కొంతసేపు నమ్మం. గమనించండి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము జీవితం కూడా అంతే. స్థిరంగా నమ్మలేదు, కొన్నిసార్లు నమ్మలేదు కూడా అబ్రహాము. ఆయన ఎవరు? విశ్వాసులకు తండ్రి. జీవితంలోనే చాలాసార్లు నమ్మలే. యేసు గమనించండి, దేవుణ్ణి చూసి ఇదిగో ఆయన శారా నవ్వడమే కాదు, ఈయన కూడా నవ్వాడు. అబ్రహాము కూడా నవ్వాడు. నీకు బిడ్డల్ని ఇస్తానంటే ఈయన కూడా నవ్వాడు. చాలాసార్లు ఈయన కూడా నమ్మలే. మన జీవితంలో కూడా నమ్మిక ఇలా స్థిరంగా ఉండదు. చాలాసార్లు నమ్మం, మళ్ళీ నిలబడతాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ నిలబడతాం. మన నమ్మిక స్థిరం కాదు. కాబట్టి గమనించండి, నువ్వు పడిపోతున్నప్పుడల్లా యేసుని జ్ఞాపకం తెచ్చుకో. నీకు విశ్వాసం తగ్గిపోతున్నప్పుడల్లా ప్రభు వైపుకు చూడు. అయ్యగారు రాశారు, విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసం ఇమ్మని వేడుకొనుము, విశ్వమంతటిని గావించిన తండ్రి విశ్వాసమును గావింపడా. విశ్వాసము లేని విసుగుదల సమయాన చాలా మార్లు మనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. మన విశ్వాసం సడలిపోతుంది, అపనమ్మిక వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు వెంటనే ప్రభుని అడుగు. దయ్యం పట్టిన వాడి తండ్రి ఇదిగో తన కుమారుడు బాగుపడకపోవడం చూసి యేసుని అంటున్నాడు, నీ వలనైనా అవుతుందా అంటే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అప్పుడు అడిగాడు, ప్రభా నమ్ముతున్నాను కానీ అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమన్నాడు. నమ్మిక కోసం కూడా ఎవరికి చేయొచ్చు? యేసుకు ప్రార్థన చేయొచ్చు. ప్రభా నమ్మిక దయచేవా, ఏం కావాలా? నమ్మిక దయచే. నీకు అద్భుతం కావాలంటే నమ్మిక కావాలి. నీకు నమ్మికే లేకపోతే, విశ్వాసం లేకుండా దేవుని దగ్గర నుంచి ఏది ఆశించలేవు కదా. మనం చాలాసార్లు దేవా అద్భుతం చేసి అని వస్తాం. అద్భుతానికి తగినంత విశ్వాసం నీకుందా? చెప్పాను. నువ్వేదైనా సరుకు కొనాలంటే దానికి తగ్గ డబ్బులు తీసుకెళ్ళాలి లేదా? దానికి తగ్గ డబ్బులు లేకపోతే ఆ వస్తువు వస్తుందా? కాబట్టి యేసు దగ్గర నువ్వేం తీసుకోవాలన్నా నువ్వు అడిగే వస్తువును బట్టి దానికి తగ్గ విశ్వాసం ఉండాలి. దానికి తగ్గ నీకు 100 రూపాయలు తీసుకెళ్ళి 100 రూపాయల వస్తువు ఇస్తే అడిగితే ఇస్తాడా? నీకు అంత విశ్వాసం కూడా ఉండాలి. అంత విశ్వాసం లేనప్పుడు కూడా ప్రభువుని అడగచ్చు. ప్రభా నేను అడిగేది గొప్ప అద్భుతమే, దానికి తగినంత విశ్వాసం నా దగ్గర లేదు, ఆ విశ్వాసం కూడా అనుగ్రహించమని అడగచ్చు. కాబట్టి గమనించండి, పేతురు తను చాలా అపనమ్మిక కలిగిన వాడని, యేసు మీద మాత్రమే తన నమ్మిక ఆధారపడిందని నేర్చుకున్నాడు. ఎవరిని చూస్తే నడిచాడు? ఎవరు తన నమ్మిక? అయ్యగారు రాశారు, నీవే అని మా నమ్మిక. యేసు నీవే మా నమ్మిక. ఈ పాఠం నేర్చుకున్నాడు పేతురు. యేసును చూస్తూ ఉంటే నా నమ్మిక స్థిరంగా ఉంటుంది. యేసు మీద నుంచి నా కళ్ళు చెదిరినయా, నా దృష్టి తొలగిందా, నా నమ్మిక పడిపోద్ది. ఆయనను చూస్తే అంతా సరవుద్ది, ఆయనను చూడకపోతే అన్ని సమస్యలే. నమ్మిక స్థిరపడదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనను చూస్తూ ఉండు. ఈ పాఠం నేర్చుకున్నాడు ఇక్కడ. నా నమ్మిక యేసే. యేసును చూస్తూ ఉంటేనే నా నమ్మిక స్థిరంగా ఉంటుంది. యేసును చూడడం మానేస్తే నా నమ్మిక పడిపోద్దని నేర్చుకున్నాడు ఈ పాఠం ఇక్కడ. 4వది సముద్రం మీద. చివరి పాఠం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరి వాడకు నతనయేలును, జబదయి కుమారులు అనే శిష్యులను మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నది. వారు వెళ్ళి దోణి ఎక్కరగా నా రాత్రి ఏమీ పట్టలేదు. ఇది కూడా 5వ పాఠం.
పేతురు ప్రభు లేచిన తర్వాత కూడా చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎంతమందినా? 7. ఎంతమంది చూడండి మీరు ఒకసారి. పేతురు, తోమా, నతనయేలు, జబదయి కుమారులు 2, 5. ఆయన శిష్యుల్లో మరి 2. ఎంతమంది? 7 చేపలు పట్టడానికి వెళ్ళారట. ఏం దొరకలేదట. మనం కథ చెప్పుకుంటుంది. రాజుగారికి 7 కొడుకులు, 7 చేపలు తెచ్చారు. ఈ రాజుగారి కొడుకులకి ఒక్క చేప కూడా దొరకలేదు. ఒక చేప కూడా దొరకలే. రాత్రంతా కష్టపడ్డారు కానీ ఏం దొరకలేదు. ఏ చేప దొరకలేదు. వాటి చేతులు తోస్తుంటే ప్రభు అంటున్నాడు, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. అయ్యో మా దగ్గర ఏమీ లేదంటే, ధోని కుడి ప్రక్కన వల వేయమన్నాడు. వల నిండిపోయింది. అప్పుడు యోహాను చూచి ఆయన ప్రభు సుమి అన్నాడు. అనగానే పేతురు పై వస్త్రం వేసుకుని దూకేశాడట. వచ్చి ప్రభు ముందు నిలబడ్డాడు. ప్రభు అప్పటికే అప్పము కాల్చాడు, ఆహారం సిద్ధపరిచాడు. వారికి ఆహారం పెట్టిన తర్వాత పేతురుని అడుగుతున్నాడు, పేతురు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ముమ్మారు అడిగాడు. ఎందుకంటే ముమ్మారు బొంకాడు కనుకేనా. ఎన్నిసార్లు అడిగాడు? ముమ్మారు అడిగాడు. వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా అని అడగలే, వీరందరికంటే. ఈరోజు ప్రభు అడిగేది అదే మనల్ని కూడా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడగడు, అందరికంటే. దేవునికి ఏ ప్రేమ కావాలి? మొదటి ప్రేమ. సంపూర్ణంగా ప్రేమించాలి నీ ప్రభుని. 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత ఆయన ఒప్పుకోడు. నువ్వు అందరికంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలి. దేవుని బిడ్డరా, ప్రభు అడిగాడు, వీరందరికంటే నన్ను ప్రేమిస్తున్నావంటే, నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు ప్రభు అన్నాడు. నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. ఎందుకంటే ఒకసారి అలా నీ మోసపోయాడు. నీకు ఒక ప్రాణమైన పెడతానన్నాడు, ముమ్మారు బొంకాడు. ఈసారి చాలా జాగ్రత్తగా ఆడాడు. ప్రభా నీకే తెలుసు అన్నాడు. నీకే తెలుసు అన్నాడు. ప్రభు అప్పగించాడు పని. ఏం పని చెప్పాడు? నా గొర్రెలను కాయమో, నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. ఈ బాధ్యతలు అప్పచెప్పాడు. ఇక్కడ ఓ పాఠం నేర్చుకున్నాడు. ఏసే తన పని. చేపలు పట్టడం తన పని కాదు. ఎవరి పని? తన పని ఏంటి? యేసు పని చేయడమే నా పని. గమనించండి, ఇప్పుడు మళ్ళీ నా వృత్తి ఇంకొకటి కాదు. యేసు పని చేయడమే నా పని. యేసే తన పని. ఆయన సువార్తే తన పని. యేసు సేవ తన పని. తాను యేసు యొక్క సేవకుడు అని నేర్చుకున్నాడు. ఎవరు సేవకుడినా చెప్పాలి? యేసు యొక్క సేవకుడు. యేసు మాత్రమే తన పని, ఇంకో పని చేయకూడదు. దేవుని బిడ్డరా, ఈ పాఠం నేర్చుకున్నాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, నా పని చేయి, నా మందను మేపమన్నాడు, నా మందను కాయమన్నాడు. ఇది నీకు ఇవ్వబడిన బాధ్యత అంటున్నాడు. ఇంకెప్పుడు చేపలు పట్టకు. గమనించండి, అద్భుతం చేసి మళ్ళీ తను రుజువు చేసుకున్నాడు. ఈ చేపలో పని వదిలిపెట్టాడు. మళ్ళీ ముట్టుకోలే జీవితకాలంలో. పేతురు చనిపోయే వరకు ఆయన పని చేశాడు. ఆయన సేవకుడిగానే బ్రతికాడు. ఎవరు సేవకుడిగా? యేసు సేవకుడిగా. దేవుడే యేసే తన యజమాని, తన ఆయన సేవకుడని నేర్చుకున్నాడు. తన ఆయన సేవకులు. దేవుని బిడ్డరా, గమనించండి, ఇక ముందు జీవించే జీవితం ఆయనకే అంకితం అని నేర్చుకున్నాడు. ఒక పాఠం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇలాగ ఒక్కొక్క పాఠం నేర్పాడు సముద్రం మీదే. ఈ 5 పాఠాలు ఎక్కడ నేర్పాడు? సముద్రం మీదే. మట్టి లాంటి పేతుని బండలాగా మలిచాడు దేవుడు. చక్కని రూపం ఇచ్చాడు పేతురికి. దేవుని బిడ్డరా, మొదటి పాఠం చూడండి. సముద్రం మీద యేసు అధికారిగా తాను పాపినని నేర్చుకున్నాడు సముద్రం మీద. రెండోది, తాను ఇదిగో అవసరత కలిగిన వాడిగా, లోటు కలిగిన వాడిగా, అవసరత యేసు తీర్చువాడిగా, ఆయన సమకూర్చువాడిగా నేర్చుకున్నాడు. రెండో పాఠం. మూడోదిగా, యేసు తాను చాలా భయస్థుడిగా, యేసు సంరక్షకుడిగా పాఠం నేర్చుకున్నాడు. యేసు ఏం చేస్తాడు? సంరక్షకుడిగా. నాలుగోది, తన నమ్మిక ప్రభువే, తాను మాత్రం చాలా అపనమ్మికవాదిని అని తెలుసుకున్నాడు. నేను నా విశ్వాసం స్థిరం కాదు,
నా విశ్వాసం ఆయన్ని చూస్తేనే స్థిరమవుద్దని నేర్చుకున్నాడు. 4వ పాఠం. 5వదిగా యేసే తన పని తాను యేసు యొక్క సేవకుడిని నేర్చుకున్నాడు. ఎవరి పని? యేసే తన పని. నా మట్టుకైతే బ్రతుకుడా, నేను ఎవరి కొరకు బ్రతకాలి? ఈ జీవితం ఎవరిచ్చింది? గమనించండి, ఈ జీవితం ఎవరి కొరకు బ్రతకాలి? యేసు కొరకు తాను సేవకుడుగా గుర్తించాడు. ఈ 5 పాఠాలు నేర్చుకుని పేతురు, మట్టిలాంటి పేతురు బండగా మలచబడ్డాడు దేవుని చేతిలో. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం కూడా మారాలి, అనేక పాఠాలు నేర్చుకోవాలి. పేతురు నేర్చుకున్న పాఠాలు మనము నేర్చుకోవాలి. ఆయన నీ అన్ని అవసరాలు తీరుస్తాడు. ఆయన నీ సంరక్షకుడు, ఆయనే నీ నమ్మిక, ఆయనే నీ పని. నువ్వు ఆయన సేవకుడువు. గమనించండి, ఆయన అధికారము కలిగిన వాడు, మనం గొప్ప పాపులమా. ఆయన అన్ని సమకూరుస్తాడు, నువ్వు గొప్ప లోటు కలిగిన వాడు. ఆయన నీ సంరక్షకుడు, నువ్వు చాలా భయస్తుడు. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఇవి నేర్చుకొని ఆయన చెంతకు చేరి ఆయన ద్వారా సంరక్షింపబడి ఆయన గణపరచగల ధన్యత ప్రభు మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడా నీకు వందనాలు. ఈ కొద్ది మాటల బిడ్డల జీవితంలో ఫలింపచేయి ప్రభా. మేమందరము పేతురు వలె నీ చేతిలో చెక్కబడి దేవాన్ని పని కొరకు సిద్ధపడి మా ప్రతి బలహీనతలను అధిగమించుటకు ప్రభా మా దృష్టి నీ మీద నిలుపుకున్నట్టుకు సహాయం చేయమని నీ చేతిలో మేము చక్కని పనిముట్టుగా తయారవగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.